ఇలాగ శక్తి దేవతల గుళ్ళన్నీ వరుసగా ఉన్నాయండి, చిన్న చిన్న మందిరాలుగా కట్టారు. లేట్ అయిపోతున్న కారణంగా నేను 2 మాత్రమే తీసాను. ఇక్కడ చాలా ఉన్నాయి, ఆ వైపు ఈ వైపు కూడా. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నంది, లెఫ్ట్ సైడ్ ఉన్న శివలింగము. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి శివుడు నంది అండి. ఇది చిన్న శివలింగం అన్నమాట, చిన్న నంది. ఇందాక చూపించింది పెద్ద శివలింగము, పెద్ద నంది. అది రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉందండి. నేను శక్తి దేవతలు అని చెప్పాను కదా, ఇలా వరుసగా ఉన్నాయన్నమాట గుడులు. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం నేను స్ట్రైట్గా తీయలేకపోతున్నాను. ఇలాగ శక్తి దేవతల టెంపుల్స్ అన్నీ ఉంటాయండి. శక్తి దేవతలు వరుసగా గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇది చిన్న శివలింగం, ఇందాక చూపించింది పెద్ద శివలింగం. శక్తి దేవతల విగ్రహాలు ఇలా పెట్టారు. శనేశ్వరుడి మందిరం ఉందండి. ఇటు వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ శనేశ్వరుని చూడొచ్చు అన్నమాట. శనేశ్వరుడి మందిరానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఈయన ఆంజనేయ స్వామి. ఇలా శనేశ్వరుడి దగ్గరికి వెళ్తూ ఉంటే నా ఇష్టదైవం సాయినాథుడు కనిపించాడు. క్లారిటీగా రావట్లేదు. ఇది శనేశ్వరుడి విగ్రహం అండి. దీన్ని దర్శించుకునే ముందర ఈ కుండికలో నల్లగుడ్డలు నువ్వుల నూనెలో కలిపినవి ఇక్కడ అమ్ముతుంటారు. వీటిల్ని ఈ కుండికలో వేసి వెలిగించడం జరుగుతుంది. దాని యొక్క బూడిదే అన్నమాట. ప్రతి భక్తులు ఇలా చేస్తూ ఉంటారు. అంటే శనేశ్వరుడికి ఇది నైవేద్యంగా సమర్పించుకోవడం అంటారు. అలాగే విగ్రహానికి ఇక్కడ చెయ్యరండి. ఏదైనా మనం తైలాభిషేకం నువ్వులు అవి చేసుకోవాలంటే దీనికి వేసుకోవాలన్నమాట. దీనికి కుడి భాగంలో ఈ తైలాభిషేకం చేసేటువంటి శిల ఉంది. దీనికి మేము ఉదయం తైలాభిషేకం చేశామన్నమాట. ఆల్రెడీ తిలలు అవి సమర్పించుకున్నాము. ఇందాక చూపించాను కదా, అది ఎడమ వైపున ఉంది కుండిక. అందులో ఆ నల్లటి గుడ్డలను కొని వేస్తారు. అవి కూడా చూపిస్తాను. ఇక్కడే అమ్ముతున్నారు. ఇదిగోండి, ఇలాంటి నల్లగుడ్డల్ని విక్రయిస్తుంటారన్నమాట ఇక్కడ. మార్నింగ్ మేము కూడా కొని దేవుడికి సమర్పించుకోవడం జరిగింది. కొన్న నల్లగుడ్డల్ని ఈ విధంగా కాలుస్తారన్నమాట, అంటిస్తారు. उसको जलाइए अभी. ఇక్కడ ఒకరు వెలిగిస్తున్నారు అన్నమాట. బస్ అప్నే ఆప్ ఖుద్ జల్ జాయేగా. దానికి అదే వెలిగిపోతుందండి ఒకసారి అంటించగానే. ఇలా కుండికలో పూడితిగా ఏర్పడిపోతుందన్నమాట. ఈ విధంగా ఇందాక కొన్న నల్లగుడ్డల్ని ఈ విధంగా కాల్చి సమర్పించుకుంటారు.